పోలీస్ కానిస్టేబుళ్ళు, హోంగార్డులు ఇప్పటికి కూడా పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లల్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు అంటే మనం సిగ్గుపడాల్సిన విషయం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నా కానీ భారతదేశం నుండి బ్రిటిష్ వారు వెళ్ళిపోయినప్పటికీ ఇంకా రాజరిక వ్యవస్థ, దొరల పరిపాలన ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కూడా చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్న ఉద్యోగులు అధికారుల ఇళ్లల్లో పనిచేస్తున్నారు అని మనకి తెలుస్తున్నప్పటికీ వీళ్ళని ఏం చేయలేమా? అలాంటి అధికారులను మనం శిక్షించలేమా? మన చట్టాలు అంత బలహీనంగా ఉన్నాయా? ఇటువంటి రాచరిక వ్యవస్థ నుండి చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులకు విముక్తి కలిగేది ఎప్పుడు? నిన్న పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మ్యాన్ కాళేశాను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సస్పెండ్ చేసిన తర్వాత టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ విషయాల పట్ల ఆయన ప్రస్తావించినప్పుడు చాలా బాధ వేసింది. ఇంకా కూడా పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ కానిస్టేబుల్ చేత, హోంగార్డుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారా? ఇలాంటి అధికారులను మనం ఏం చేయాలి? చట్టాలకు వీళ్ళని పట్టించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఉద్యోగులకు విముక్తి కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ చిరు ఉద్యోగుల్ని వాళ్ళ ఇళ్లల్లో ఉన్నతాధికారులు పని చేయించుకుంటున్నారు అంటే ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం. అటువంటి ఉన్నతాధికారులను కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఇటువంటి విషయాల పట్ల ఆయన ప్రస్తావించటం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎంతోమంది పోలీసులకు, చిరు ఉద్యోగులకు ఆయన ఇన్స్పిరేషన్ ఈరోజు. ఎందుకంటే వాళ్ళ యొక్క సమస్యలు ఎవరూ కూడా పట్టించుకోలేదు. అటువంటి ఈరోజు చిరు ఉద్యోగులు, కానిస్టేబుల్ కానీ, హోంగార్డ్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ విషయాన్ని ప్రస్తావించే లోపల వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. మా గురించి కూడా ప్రస్తావన వచ్చింది, మాకు కూడా విముక్తి కలిగే రోజులు దగ్గరలో ఉన్నాయి అని వాళ్ళందరూ సంతోషపడుతూ వాట్సాప్లలో ఆయన వీడియోల్ని షేర్ చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సామాన్యమైన మాటలు కాదవి. బానిసత్వ సంఖ్యల నుండి వాళ్ళని విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటల్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా షేర్లు చేస్తున్నారు. ఆయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరికి ప్రజల్లోకి వెళ్ళాలి అని పోలీస్ కానిస్టేబుళ్ళు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఉన్నతాధికారులు చిన్న ఉద్యోగుల చేత వాళ్ళ ఇళ్లలో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనైనా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇలాగే ఉందా అనే పరిస్థితి కానీ ఆలోచించుకోవాలంటే ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. చిన్న ఉద్యోగులు, డ్రైవర్లు ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతాధికారుల ఇళ్లల్లో వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఈ పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఉన్నతాధికారులు అందరూ కూడా చిరు ఉద్యోగుల చేత, చిన్న ఉద్యోగుల చేత వెట్టి చాకిరీ వాళ్ళ ఇళ్లల్లో చేయించుకుంటున్నారు ఇప్పటికీ కూడా. అటువంటి వారి నుండి ఆ ప్రభుత్వ ఉద్యోగులకు మనం స్వాతంత్రాన్ని ఇవ్వాలి, వాళ్ళకి వెట్టి చాకిరీని విముక్తి కలిగించాలి. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తి. ఆయన మాట్లాడిన మాటల్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకి ఆయన ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. ఇటువంటి చిన్న ఉద్యోగులందరికీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి మాటలు స్ఫూర్తినిచ్చాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. మాకు కూడా మంచి రోజులు వస్తాయి అనే భావన వాళ్ళందరిలో కూడా కలిగింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి విషయాల పట్ల స్పందించాలి. రాష్ట్ర ఉద్యోగులకు మనం రక్షణ కల్పించాలి. ఉన్నతాధికారుల వెట్టి చాకిరీ తనం నుండి, వాళ్ళ దొరల పరిపాలన నుండి, వాళ్ళ రాచరిక పరిపాలన నుండి మనం చిన్న ఉద్యోగులకు స్వాతంత్రాన్ని ఇవ్వాలి.